మహోన్నతుడును, సర్వోన్నతుడును, సర్వాధికారి అయిన మన ప్రభైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికను అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే సొలొమోను యొక్క జ్ఞానము. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నా తండ్రి. ఇవాళ సొలొమోను యొక్క జ్ఞానం అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానము కలిగి జీవించడానికి ఆ జ్ఞానం ఎలా వస్తుందో, ఎవరి వల్ల వస్తుందో మేము తెలుసుకోవటానికి ఈ ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే సొలొమోను యొక్క జ్ఞానం. సొలొమోనుకి అంత జ్ఞానము రావటానికి గల కారణం ఏంటో, అతను జంతువుల గురించి రాశాడు, చెట్ల గురించి రాశాడు, పురుగుల గురించి రాశాడు, ఇంకా చాలా విషయాల గురించి రాశాడండి అతను. అంటే దేవుడు ప్రతిదానిని తెలుసుకోగలిగినంత జ్ఞానము సొలొమోనుకి ఇచ్చాడు. ఈ సొలొమోనుకి జ్ఞానం రావటానికి గల కారణం ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా అతని తొలి కోరికలలో సొలొమోను యొక్క, అంటే అతను ప్రారంభ ఆలోచనలోనే జ్ఞానముతో మొదలుపెట్టాడు అతని జీవితాన్ని. అతడు ఎదిగిన తరువాత అతడు ప్రారంభంలోనే జ్ఞాని అయి ఉన్నాడు. అంటే జ్ఞాని అంటే ఏంటి అంటే జ్ఞానవంతుడు తన ఇల్లు తాను కట్టుకుంటాడు అని చెప్తుందండి. అంటే ప్రారంభంలో జ్ఞాని అయి ఉన్నాడు, కానీ అత్యంత జ్ఞాని అయి లేడండి ఆయన. మనం అందరము కూడా జ్ఞానవంతులమే. దేవుడు మనందరికీ కూడా జ్ఞానం ఇచ్చాడు. దేవుడు మనందరికీ ఇచ్చాడు దేవుడు జ్ఞానం. అదే జ్ఞానాన్ని సొలొమోను మొదట్లో ఉపయోగించుకున్నాడు. మనము కూడా దేవుడిచ్చిన జ్ఞానాన్ని ప్రారంభంలోనే ఉపయోగించుకుంటే తర్వాత మనం అత్యంత జ్ఞానం అవుతూ ఉంటాం. మనం దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని, అంటే ప్రతి మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కానీ దానిని కొంతమంది ఉపయోగించుకోలేకపోవటం వల్ల దేవుడిచ్చిన జ్ఞానాన్ని కూడా పోగొట్టుకుంటున్నాం అనేవేళ. కనుక ఇతను ప్రారంభంలోనే, ఉదాహరణ మీకు తెలియజేస్తాను చూడండి. అతని జ్ఞాని ప్రారంభంలోనే అతను జ్ఞాని అంటానికి గల కారణం ఏంటి అంటే, అతడు దావీదు చనిపోయాడు, అతి చిన్న వయసులోనే అతడు రాజు అయిపోయాడండి. అతి చిన్న వయసులోనే, అంటే 17 సంవత్సరాల నుంచి మించు రాజు అయిపోయాడండి. మరి 17 సంవత్సరాల లోపే రాజు అయిపోతే ఇతడు ఫస్ట్ రాజు అయిన తర్వాత ఏం చేయాలి? మనం చూస్తుంటాం, మన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి అయినప్పుడు తొలి సంతకం దేని మీద ఏదో ఒక దాని మీద పెడుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఆ సంతకంతో మొదలు పెడుతూ ఉంటారు. అయితే చాలామంది ఏంటంటే సొలొమోను దేవుడు విపరీతమైన జ్ఞానం ఇచ్చేసారని మాట్లాడుతూ ఉంటారు, కరెక్టే. కానీ దేవుడు ఆ జ్ఞానం ఇవ్వటానికి గల కారణం ఏంటి అది ఎవరు చెప్పరు మీకు. దేవుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వటానికి ప్రారంభంలో సొలొమోను ఏం చేశాడు అది నేను మీకు తెలియజేస్తాను ఈవేళ నేను. అది ఏంటంటే, రాజు అయిన వెంటనే అతని తొలి కార్యక్రమం ఏంటంటే, ఇలా రాజు అయ్యాడు, అభిషేకించబడ్డాడు. అతను మొట్టమొదటిగా చేసింది ఏంటిదంటే, సింహాసనం నుంచి లేచి వెళ్ళి, రాజు అయిన తర్వాత అభిషేకించి సింహాసనం మీద కూర్చోబెట్టేస్తారు. లేచి వెళ్ళి ఎక్కడికి అంటే ఫస్ట్ ప్రత్యక్ష గుడారము, అది గిబియోన్లో ఉందండి. అది
ప్రత్యక్ష గుడారం అప్పుడు ఇంకా దేవుని యొక్క మందిరం నిర్మించబడలేదు. ప్రత్యక్ష గుడారము గిబియోన్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ఉన్నత స్థలాల్ని ఫస్ట్ దర్శించాడు అతను. జ్ఞానం అంటే అది. అంటే మొట్టమొదటి గుండా రాజైన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళాడు. అక్కడ దానిని సందర్శించాడు. అక్కడ మోషే బలిపీఠం ఉందండి. అక్కడ ఆ పరిశుద్ధ స్థలములో, ప్రత్యక్షపు గుడారములో మోషే యొక్క బలిపీఠం ఉందండి. అక్కడ దేవుడు ఏం చేశాడు, ఇతను ఏం చేశాడంటే అక్కడ 1000 దహన బలులను అతను అర్పించాడండి. అక్కడ చూసారా, దేవుడు అప్పుడు బలులు కోరుకున్నాడు. ఆ బలుల దేవునికి ఇంపైన సువాసనగా ఉండే. సాధారణంగా ఎవరైనా ఒక కోడెనో, ఒక గొర్రెనో, లేదంటే ఒక పావురాన్నో అర్పించి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రాజు అయిన తర్వాత అతను చేసిన పని ఏంటంటే ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళి, గిబియోన్లోకి వెళ్ళి అక్కడ దానిని సందర్శించి మోషే బలిపీఠం మీద దేవుని మీద ఉన్న మక్కువతో 1000 దహన బలు అర్పించాడు అతను. గమనించండి, అంటే దేవునికి మొట్టమొదటి గుండా ప్రాధాన్యత ఇచ్చేయండి. జ్ఞానవంతుని యొక్క లక్షణం ఏంటంటే నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయితే ప్రథమ స్థానం దేవునికి ఇస్తావు. అది జ్ఞాని అయిన వాడు తన జీవితంలో ప్రథమ స్థానాన్ని దేవునికి ఇస్తాడండి. అది ఇక రాజు అయిపోయిన చెప్పి విరవీగిపోలేదండి. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేసుకోలేదని అతను. చూడండి, దేవుడు అంటే ఎంత ఆసక్తో, ఎంత భయమో, ఎంత భక్తో ఆ భక్తిని 1000 దహన బలులు ఇచ్చుట ద్వారా నిరూపించుకున్నాడండి. ఆ చిన్నతనంలోనే అతనికి అటువంటి ఆలోచన రావటం, 1000 దహన బలు ఇవ్వటం దేవుడు చూసి ఎంతగానో సంతోషించాడండి. అతను దేవుణ్ణి సంతోషపెట్టే పనులే మనం చేయాలి. మనం సాధారణంగా రాజులు ఏం చేస్తారంటే అధికారం వచ్చిన తర్వాత తమను తాము సంతోషించి పెట్టుకునే పనులు చేస్తుంటారండి. కానీ లేదంటే ప్రజలు సంతోషపెట్టే పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుణ్ణి సంతోషపెట్టే 1-2 కదండి, 1000 దహన బలు అర్పించాడండి. ఇంతవరకు కూడా అన్ని దహన బలు బహుశా ఎవరు అర్పించి ఉండరేమో. అర్పించేసి ఏం చేశాడంటే అతడు రాత్రి వేళ కూడా అక్కడే ఉండిపోయాడండి. రాత్రి వేళ కూడా ఏం చేశాడండి అతను అక్కడ ఉండగా రాత్రి వేళ అప్పుడు దేవుడు కళ్ళలోకి వచ్చాడు. అతనికి దేవుడు కళ్ళలోకి రావడానికి గల కారణం ఏంటంటే రాజు అయిన మొట్టమొదటి ఉండగా ప్రత్యక్షపు గుడారాన్ని సందర్శించటం, మోషే బలిపీఠం మీద 1000 దహన బలు దేవునికి అర్పించటం, దేవుని సంతోష పెట్టడం. దేవుని సంతోష పెట్టినందుకు దేవుడు ఆ రాత్రి అతను ప్రత్యక్షమయ్యాడు కళ్ళను. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. ఈ మాట ఎవరు చెప్పరు మీకు. దేవుడు ఉత్తినే కళ్ళలోకి వచ్చేసాడు, ఏం కావాలని అడిగేసాడని చెప్తారు చాలా మంది. అతను దేవుడు రావటానికి కారణం అండి అది. అప్పుడు ప్రత్యక్షమై అడుగుతున్నాడు అతను. దేవుడు కళ్ళలో దేవుడు అతను ప్రత్యక్షమై నేను నీకు దేన్నిచ్చి నీకు ఇష్టమో అడగమని చెప్పాడండి. మొదటి రాజుల గ్రంథం 3:5. మొదటి రాజుల గ్రంథం 3:5 అండి. అలానే 6-9 వచనాలు కూడా. అప్పుడు ఏం చేశాడు ఇతను? సొలొమోను ఇలా మనవి చేస్తున్నాడు, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడును. 18 సంవత్సరాలలోపు అందరూ కూడా బాలులే. 18 సంవత్సరాలు దాటితేనే మేజర్ అని చెప్పి అంటాం మనం. అంతవరకు మైనర్స్ అండి అందరూ కూడాను. కనుక నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నువ్వు సింహాసనం మీద ఎక్కించేసావు నువ్వు నన్ను. నా తండ్రి అయితే సీనియర్, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాజు అయ్యాడు. మరి నేనేంటి? నాకు ఇంకా జ్ఞానం, నాకు ఇంకా 17 సంవత్సరాలకి జ్ఞానం ఎక్కడ వచ్చేస్తుంది నాకు పరిపాలన చేయడానికి. కనుక ఏం చెప్తున్నాడు అతను? నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న నీ జనుల మధ్య ఉన్నాను నేను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయటయు అసాధ్యం. అంత పెద్ద సామ్రాజ్యం అయిపోయిందండి ఇశ్రాయేలు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి
మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయాన్ని దయచేయమని అడిగాడండి. ఆ విధంగా దేవుడు కలలో ప్రత్యక్షమయ్యాడంటే అతడు దేవుణ్ణి సంతోషపెట్టడం వల్ల ప్రథమ స్థానము దేవునికి ఇవ్వటం వల్ల. ఎవరైనా సరే ఇలా చేయాలండి. మొట్టమొదటి ఉద్యోగం మనకు వచ్చిందనుకోండి, అప్పుడు ఎక్కడికి రావాలి? మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సంతోషపెట్టాలి. మనం ఏదైనా సరే ఏ పని మొదలుపెట్టినా దేవుడు మనకి ఏదైనా గొప్ప మేలు చేసినప్పుడు మొట్టమొదటి కూడా దేవుని సంతోషపెట్టాలి మనం. ఆ తర్వాత మిగిలిన మన పనులు మనం చేసుకోవాలండి. కనుక యవనస్తులకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఎవరు తెలియజేస్తున్నట్టు నీవేమై ఉన్నావు, నీవు ఈ జీవిత కాలంలో ఏమి కానున్నావు. బొట్టిడు రాజు అయ్యాడండి. భవిష్యత్తు ఎలా ఉండాలవుతుంది? మరి భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి? ఆస్తి ఐశ్వర్యం ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయని చెప్పి అనుకుంటాం మనం. ఆస్తి ఐశ్వర్యం ఉంటే సమస్తము రావండి. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా ఒట్టివే, మనకు తోడుగా వచ్చి కాదనేవి. ఈ లోకంలో సుఖించడానికి మాత్రమే సరిపోతూ ఉంటాయి. కానీ ప్రతి క్రైస్తవ యవ్వనుడు తెలుసుకోవాల్సిన ఏంటంటే భౌతికమైన ఆస్తుల కంటే క్రైస్తవ శీలము, యథార్థత, మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. ఈవేళ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఉద్యోగము, ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్టలు అంటే భౌతికమైన వాటికే విలువిస్తున్నారు. కానీ చాలామంది నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలో ఈ సొలొమోను చూసి నేర్చుకోవాలి మనం. అతను ప్రారంభంలోనే దేవుని సంతోషపెట్టాడండి అతను. అలాగే భవిష్యత్తు మంది బాగుండాలంటే మంచి క్రైస్తవ శీలము ఉండాలి. దేవునికి లోబట్టు నేర్చుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నేర్చుకోవాలి. ఎక్కడున్నా దేవునితో కలిసి జీవించడానికి నేర్చుకోవాలి తప్ప భౌతికమైన సిరి సంపదలకు, ఆస్తులకు మనం విలువకూడదండి. అయితే చూడండి, కానీ యథార్థత ఉండాలంటే మనుషులు ఎప్పుడు ప్యూర్ హార్ట్ కలిగి ఉండాలండి. అతను మంచి పేరు సంపాదించుకునేవాడు, అందరికీ మంచి చేయాలండి. మంచి పేరు సంపాదించుకుని ప్రయత్నించాలి. సొలొమోను జ్ఞానం అనే దీవెనను కోరినందున, కేవలం ఏం కోరాడండి అతను? జ్ఞానం అనే దీవెనను కోరినందున అతడు ఇంకనూ అనేకమైన దీవెనలు కూడా పొందాడు. సొలొమోను ఆస్తిని కానీ, ఐశ్వర్యాన్ని కానీ, పదవిని కానీ నువ్వు ఏమీ అడగలేదు కనుక అవన్నీ కూడా నీకు ఇచ్చేస్తానని చెప్పి అన్నాడు. అప్పుడు అత్యంత జ్ఞాని అయ్యాడండి సొలొమోను. మనకున్నదాన్నే ముందు ఏం చేయాలి? దేవునికి పెట్టుబడిగా పెట్టాలి ఫస్ట్. మనం ఆ కొద్ది జ్ఞానాన్ని దేవునికి ఉపయోగించినట్లయితే అప్పుడు నేను అత్యంత జ్ఞానిగా చేస్తూ ఉంటాడు. ఆ జ్ఞానంతోటే మనం దేవుని సంతోష పెట్టాలి. మనం సొలొమోను ఆ విధంగా చేశాడండి అతను. ఇది ఫస్ట్ ఏంటంటే తనకున్న జ్ఞానంతోటే మొదలుపెట్టి ఆ జ్ఞానము దేవుని సంతోషపెట్టేది అయినందువల్ల అతడు దేవుని వద్ద నుంచి అత్యంత జ్ఞానాన్ని పొందాడు. ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఇతరులతో తన కార్యకలాపం ముందు సొలొమోను జ్ఞానై ఉన్నాడు. అంటే దేవుడు తనకి ఇచ్చిన జ్ఞానాన్ని తన కార్యకలాపాల ద్వారా ఇతరులకు నిరూపించాడండి. సొలొమోను యొక్క జ్ఞానం అంటే ఏంటంటే అతను పరిపాలన చేస్తున్నప్పుడు అతను ఒక యూనిఫామ్ పెట్టాడండి అందరికీ. అంటే ఈవేళ యూనిఫామ్స్, ప్రపంచంలో యూనిఫామ్స్ ఉన్నాయంటే సైన్యానికి ఒక యూనిఫామ్, వంట చేసే వాళ్ళకి ఒక యూనిఫామ్, అలాగే ఇంట్లో పని చేసే వాళ్ళకి ఒక యూనిఫామ్. ఇలాగ ఒక యూనిఫామ్ చేయటమే కాకుండా ఇంకా చాలా రకాలుగా ఆ యుద్ధంలో ఆయుధాల విషయంలో కానీ, రథాల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా అతను అత్యంత జ్ఞానై ఉండటం వల్ల అతను ఎటువంటి జ్ఞానం ప్రపంచం నలుమూలకి వెళ్ళిపోతే అప్పుడు షేబాదేశపు రాణి వచ్చిందండి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం నుంచి చూసినట్లయితే షేబాదేశపు రాణి వచ్చిందండి. ఎక్కడి నుంచి? తూర్పు దేశం నుంచి వచ్చిందండి. అతను వచ్చి షేబాదేశ రాణి వచ్చి అతని జ్ఞానాన్ని పరిశీలన చేయాలని చెప్పి అనుకుందండి. అయితే తను వచ్చేటప్పుడు 2 పూబంతులను తీసుకుని వచ్చింది. ఒకటేమో నేచురల్, ఒకటి ఆర్టిఫిషియల్. దగ్గరికి రాకుండా చేతితో పట్టుకుంటే తెలిసిపోద్దండి అది నిజం మీద అబద్ధం ఏదని. ఆ 2 తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పెట్టి రాజు దూరంగా ఉన్నప్పుడు దీంట్లో ఒరిజినల్ ఏది,
డూప్లికేట్ ఏది చెప్పని చెప్పన్నాడు. తను అడిగిందండి అతను జ్ఞానాన్ని పరిశీలన చేయడానికి వచ్చినప్పుడు. అప్పుడు సొలొమోను అక్కడున్న కిటికీని తెరిపించాడండి అతను. ఆ కిటికీ పక్కనే ఒక గార్డెన్ ఉందండి. అయితే ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఆ కిటికీ తీయమన్నాడో అప్పుడు నిజమైన వాటిని కోరుకోమని ఆమె సవాలు చేసింది. ఒక క్షణం పాటు అతను అంటాం కదా, మనం సడన్గా దిగ్భ్రాంతి చెంది అని మాట్లాడుతాం మనం. అప్పుడు కిటికీ తెరిపించాడు. తేనెటీగల లోనకొచ్చి నిజమైన పువ్వుల మీద వారాయండి. ఆ గార్డెన్లో కిటికీ తీసిన వెంటనే తేనెటీగలు వచ్చి ఆ ఒరిజినల్ పువ్వుల మీద వాలాయి. ఇందులో సొలొమోను ఆవిడ రెండవ దాని మీద వారలేదండి. అప్పుడు ఇది ఒరిజినల్ అని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయిందండి అతని జ్ఞానానికి. సొలొమోను, నేను విన్నదానికంటే నువ్వు ఇంకా అత్యంత జ్ఞానం అని చెప్పేసి అనేకమైన బహుమానాలు ఇచ్చి తను వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళా రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇద్దరు స్త్రీలు అక్కడికి వచ్చారండి. న్యాయం కోసం వచ్చారండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 22 వచనాలు చూసినట్లయితే ఇద్దరు స్త్రీలు వచ్చారండి. అప్పుడు తీర్పు ఎలా చెప్పాడు చదువు. జ్ఞానం అంటే ఏంటో. తర్వాత వేశ్యలైన ఇద్దరు రాజునద్దకు వచ్చి అతను ముందర నిలిచి వారిలో ఒకటి ఇలా మనవి చేసింది, నా ఏలినవాడ చిత్తగించుము, ఈ స్త్రీను నేను కూడా ఒకే ఇంట్లో ఉంటున్నాం. నాకు ముందు ప్రసవం జరిగింది, 3 రోజుల తర్వాత తనకు ప్రసవం జరిగింది. మేమిద్దరము కూడా ఒకే గదిలో పడుకుంటున్నాం. వాళ్ళు మాట్లాడుతున్నారండి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఉదయాన్నే లేచినప్పటికీ చనిపోయిన బిడ్డ నా పక్కనుంది, బ్రతిక ఉన్న బిడ్డ తన పక్కనుంది. బ్రతిక ఉన్న బిడ్డ నా బిడ్డ, చనిపోయిన బిడ్డ తన బిడ్డ. ఎందుకంటే రాత్రి ఏం చేస్తుందంటే ఆవిడ పడుకున్నప్పుడు ఆ నిద్రలో ఆ బిడ్డ మీద పడిపోవటం వల్ల ఊపిరాడకి చనిపోయింది కనుక ఉదయాన్ని చూస్తే ముందే నా బిడ్డ పుట్టింది కనుక, వెనకాల తన బిడ్డ పుట్టింది కనుక నా బిడ్డ నాకు గుర్తు కనుక నా బిడ్డను నాకు ఇప్పించమంటే ఆ చనిపోయిన బిడ్డను నా పక్కన పెట్టేసి నా బిడ్డను తీసేసుకుంది ప్రభువా, నాకు న్యాయం చేర్చమని చెప్పి అడిగింది. అప్పుడు రాజు చెప్పాడండి, నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నప్పుడు రాజు అక్కడున్న ఒక అతన్ని పిలిచి కత్తి తెమ్మని చెప్పాడు. కత్తి తీసుకుని వచ్చారు. అప్పుడు అతనితో చెప్తున్నాడు, ఆ బిడ్డను సరిసమానంగా నరికివేసి చెరుకు మొక్క ఇద్దరికి ఇచ్చే సమస్య తీరిపోతుందని చెప్పాడండి. అప్పుడు కన్న తల్లి, వద్దు ప్రభా, ఆ బిడ్డను తనకే ఇచ్చేయండి, ఎక్కడో చోట సజీవంగా ఉంటాడని చెప్పినప్పుడు, ఎందుకంటే రాజు తీర్పు ఇంకా తిరిగిలేదు ఇంకా. అప్పుడు ఏ బిడ్డ అయితే చనిపోయాడు ఆ తల్లి, వద్దు ప్రభా 2 ముక్కలు చేసేమని మాట్లాడుతుందండి. ఎందుకంటే తన బిడ్డ చనిపోయాడు కనుక అతని బిడ్డ కూడా చనిపోవాలని చెప్పి. అప్పుడు రాజు ఎవరైతే ఆ బిడ్డను చంపొద్దని చెప్పన్నారో తన తల్లి తనకిచ్చేయమని చెప్పన్నప్పుడు అంతటి ఇశ్రాయేలు అందరూ కూడా 28వ వచనం, రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవజ్ఞానము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడ్డారండి. ఈ తీర్పులు తీర్చడంలో దేవుని యొక్క జ్ఞానాన్ని పొందిన వాడండి ఇతను, దైవజ్ఞానము నొందిన వాడని చెప్పి గ్రహించి అతనికి భయపడినట్లుగా ఇక్కడ మనం 2వ పాయింట్లో అంటే తన జ్ఞానాన్ని ఇతరులతో కూడా పంచుకున్నాడండి. ఇక 3వ పాయింట్ ఏంటంటే ఇతరులకు తన జ్ఞానాన్ని పంచాడండి, విద్య ద్వారా పంచాడండి. అది ఏంటంటే మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29 చూడండి, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. అతడు సమస్తమైన వారి కంటేను జ్ఞానవంతుడైండెను కనుక అతని కీర్తి చుట్టూన్న జనముల్లో వ్యాపితమైన ఉందండి ఇక్కడ. అలాగనే సామెతలు 22:6 చూసినట్లయితే ప్రతి బిడ్డ అంటే సొలొమోను తన బాల్యంలో ఉన్నప్పుడు
ఆ జ్ఞానంతో దేవుని ఎలాగైతే ఇంప్రెస్ చేశాడో, సంతోషపెట్టాడో, అదే విధంగా ప్రతి బిడ్డ కూడా ఉండాలని చెప్పి మనకి ఏం తెలియజేస్తానంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని చెప్పేసి యవ్వనస్తులైన బిడ్డలందరికీ కూడా జ్ఞాని అయిన సొలొమోను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చిన్నతనం నుంచి తను ఏమైతే నేర్చుకుంటాడో దాన్నే పెద్ద అయిన తర్వాత అమలు చేస్తూ ఉంటాడు. అతడు చిన్నతనంలోనే జ్ఞానాన్ని కోరుకున్నాడు గనక దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుని ఘనపరచడానికి, మహిమపరచడానికి, సంతోషించడానికి అతను ఎంచుకున్నాడు గనక అతను అత్యంత జ్ఞానయ్యాడు గనక మీ బిడ్డలు కూడా జ్ఞానవంతులుగా ఉండాలంటే దేవుని కృపలో, దేవుని శిక్షలో, దేవుని బోధలో వారిని పెంచాలని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఇంకా సామెతలుగా 22:1 తెలియజేస్తున్నాడు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవని ఇది మనకి సామెతల ద్వారా తెలియజేస్తున్నాడు. కానీ వేళ మనుషులందరూ కూడా ఐశ్వర్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ మంచి పేరు కొరకు ఎవరూ కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదండి. ఒకప్పుడు పేరు కొరకు చాలామంది తమ ధనాన్ని, పొలాల్ని కూడా అమ్మేసుకునేవారండి పేరు కోసం, మంచి పేరు కొరకండి. ఈవేళ అన్యాయంగా సంపాదించి చెడ్డ పేరు తెచ్చుకున్నారు, కానీ మంచి పేరు తెచ్చుకోవట్లేదండి ఈవేళ. అందుకే ఐశ్వర్యం కరిగిపోతుంది, కానీ మంచి పేరు అలాగే ఉండిపోతుందండి మనం చేసిన క్రియలు. అందుకే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినని మాట్లాడుతున్నాడు. ఇంకా సామెతలు 14:17లో త్వరగా కోపపడేవాడు మూఢత్వం చూపుతాడని చెప్పి తెలియజేస్తాండి వాడు. అందుకే ప్రతి విషయానికి కూడా కోపపడకూడదని మనం, అలా చేస్తే మూఢత్వాన్ని చూపుతానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకా సామెతలు 6:6 చూసినట్లయితే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమని చెప్పి, మానవుని కంటే చీమలు ఎంతో జ్ఞానంతో నడుచుకుంటున్నాయి. మన మెదడుతో పోల్చుకుంటే చీమ యొక్క మెదడు ఎంత, మరి ఆ చీమకున్న జ్ఞానం నీకుందా అని మాట్లాడుతూ ఉన్నాడు అతను. ఆ వర్షాకాలం వస్తుందంటే వేసవకాలంలో వాటికి కావాల్సినవన్నీ అవి బయటికి వెళ్ళలేవు కనుక ముందుగా సిద్ధపాటు చేసుకుంటున్నాయి. అలాగనే మనము కూడా ఉండాలి. ఈ లోకంలో ఉంటేనే పరలోకం కొరకు పునాదులు మనం వేసుకోవాలి. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఏమీ కూడా మనం చేయలేము. మనం ఇంకా మనకి అంటే ఇటువంటి కీర్తనలు ఇంకా అన్నిటికంటే ఎక్కువగా 120వ కీర్తన ప్రతి విషయంలోనూ మనం చదువుతాం. మనం యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే, పట్టణమును కాపాడిన ఎడల దాని కావలు కాయవారి మేలుకునింటి వ్యర్థమే. మీరు వేకువనే లేచి రాత్రి అంతంత పండుకొని కష్టార్జితమైన ఆహారం తినుచుంటే వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడని చెప్పి 127వ కీర్తన కూడా సొలొమోనే రాశాడు. ఈ కీర్తన మనం అత్యంత ప్రాచుర్యం పొందిన మనకి ఈ కీర్తనలు ప్రతి సందర్భంలోనూ కూడా ఈ కీర్తన మనం చదువుతూ ఉంటాం మనం. అందుకే ఇంకా చూసినట్లయితే పాత నిబంధనలో సొలొమోను 3 పుస్తకాలు రాశాడు. కీర్తనతో పాటు సామెతలు, ప్రసంగి, పరమగీతము కూడా అతను రాశాడండి. చెట్లను గురించి, జంతు పెంపకముల గురించి కూడా రాశాడు. మొదటి రోజులు 4:33-34 ఉందనే విషయం. ఇంకా 4వ విషయం ఏంటంటే దేవుని మహిమపరచడంలో అతడు జ్ఞాని అయ్యండి. 4వ విషయం, దేవుని నామాన్ని కనపరచడానికి గొప్ప దేవాలయంను కట్టించాడు. అతను గొప్ప దేవాలయాన్ని కట్టించాడండి. 30,000 మంది ఏమో ఇశ్రాయేలు ప్రజలు పనిచేయగా 150,000 కానానీయులు దానికి పనిచేశారండి ఆ మందిరం నిర్మించడానికి. అంటే 180,000 మంది పనిచేశారండి. ఆ సొలొమోను కట్టించిన దేవాలయానికి పనిచేసిన 180,000 మంది పనిచేశారండి. అంటే 180,000 మంది పనిచేశారంటే ఆ దేవాలయం ఎంత గొప్పదో, దాన్ని ఎలాగైతేనే చక్కటి ప్లాన్ తోటండి అతను అది శృంగారమైన దేవాలయంగా తీర్చిదిద్దబడిన తర్వాత అండి. కనుక దేవుని ఏం చేసి దేవుని మహిమపరచడం అతను జ్ఞాని అన్నాడు. దేవుని నామాన్ని కనపరచడానికి దేవాలయంను కట్టించాడు. ఇప్పుడు వరకు కూడా మనం దాన్ని సొలొమోను దేవాలయం అని పిలుస్తుంటాం మనం. కానీ అది రోమ ప్రభుత్వం పడగొట్టేసినా కూడా ఇంకా విలాప గోడని చెప్పి ఇంకా ఒకటి అక్కడ ఉందండి. అందులో 35,000 మంది ఇశ్రాయేలు, 150,000 మంది కానానీయులు పనిలో పెట్టబడ్డారు. చెప్పసత్యము కారంత ప్రశస్తమైన లోహము రాళ్ళు ఆ పనిలో వినియోగింపబడ్డాయి. ఈ కట్టడ నిర్మాణ కార్యక్రమం యొక్క బహు విశేషమైన
గుణలక్షణం మొదటిది ఏంటంటే రాజుల గ్రంథం 6:7 కనిపిస్తుంది. మరి రాజు అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపడి తెచ్చిన రాళ్లతో కట్టబడిను. మందిరము కట్టు స్థలము సుత్తి కానీ గొడ్డలు కానీ ఇనుము కానీ ఉపయోగించలేదండి. కనుక దేవుడు తన జ్ఞానాన్ని దేవుని మందిరం కట్టడానికి కూడా ఉపయోగించాడు. కనుక మనము కూడా ఇటువంటి వారికి ఉండాలని ఈ ప్రసంగం మనకు తెలియజేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. సొలొమోను యొక్క జ్ఞానం తెలుసుకున్నాం తండ్రి. అలాగే మేము కూడా అటువంటి జ్ఞానాన్ని కలిగి నీవిచ్చిన జ్ఞానంతో నేను సంతోషపెడితే అత్యంత జ్ఞానంలో అవుతాం. కనుక నేను ఎల్లప్పుడూ సంతోషపెట్టేవారిగా మిమ్మల్ని చేయమని క్రియను వేడుకొనిచున్నాం తండ్రి. ఆమె మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.